అలా చూసారు కదా అలా. ప్రీవియస్ గవర్నమెంట్ కూడా వాళ్ళ బతుకు గురించి మమ్మల్ని ఓటు అడుగుతున్నారు కానీ మా బతుకుల గురించి వాళ్ళు ఎవరు లేరండి ఆ! లీడర్లు. సో అంటే ఎంప్లాయీస్ అయినప్పటికీ కానీ కూడా చాలా మంచిగా చేస్తున్నారు ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు అని ఒప్పుకోవచ్చు. ఆ! కానీ నాకు అందుతుందా అందుతలేదా నాకు తర్వాత క్వశ్చన్. హ్మ్. వాళ్ళు చేసేటి చాలా మందికి అందుతున్నాయని అర్థమవుతుంది. ఆ! మేము ఫార్వర్డ్ క్లాస్ కనుక మాకు ఆశించడం వేస్ట్ మేము. ఓకే. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా! ఉచిత పథకాలనేవి కరెక్టేనా? అంటే మీకు అందకపోయినప్పటికీ ఆ! కూడా చూస్తున్నారు కదా! ఆ! ఉచిత బస్సు గాని, ఉచిత కరెంట్ ఉచిత అని. ఉచిత పథకాలు అనేది కరెక్ట్ లేవు. ఆ! ఎందుకంటే 10 మందికి వచ్చేది ఉంటే ఒక్కరిద్దరికే వస్తున్నది. మిగతా 8 మందికి వస్తలేదు. హ్మ్. పథకాలు పెట్టినప్పుడు 10 మందికి పెట్టినప్పుడు 10 మంది దగ్గర 9 మంది కన్నా రావాలి. హ్మ్. ఒక్కరిద్దరికి వచ్చి మిగతా వాళ్ళకి రాకపోతే అది పెట్టి లాభం లేదు. ఆ! వాళ్ళ బతుకు గురించి మనల్ని ఆడుకుంటున్నారు అనిపిస్తది. అంటే ప్రీవియస్ గవర్నమెంట్‌లో మనం డెవలప్‌మెంట్ అయితే చూసాము. అవును. ప్రెజెంట్ గవర్నమెంట్‌లో కూడా వాళ్ళట్టు డెవలప్‌మెంట్. గవర్నమెంట్ కూడా అలాగే ఉందండి. హ్మ్. నేను వాళ్ళది కూడా అదే చెప్తాను. వీళ్ళది కూడా అదే చెప్తున్నాను నేను. ఓకే. సో ఇప్పుడు ఏ సెంట్రల్. పథకాలు పెట్టినా గానీ మంచిదే ఉంటది. హ్మ్. కానీ 8 మందికి ఇచ్చి 2 ఇయ్యకపోతే పర్లేదనిపిస్తది. ఇద్దరికిచ్చి 8 మందికి ఎగ్గొట్టిస్తే అది సరైన మార్గం కాదు కదా! అంటే ఇప్పుడు రేషన్ కార్డ్స్ గురించి కూడా మనకొక చిన్న ఇష్యూ ఆ! లాగానే నడుస్తుంది. రేషన్ కార్డ్స్ కూడా అందినోళ్ళకి మంచిగుందండి. అందరినోళ్ళకి బాలేదు. హ్మ్. అంతే. అంటే మనకి ప్రీవియస్ గవర్నమెంట్ అంతే ఉంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇప్పుడు అంతే ఉంది. అంతే. ఓకే. అంటే విద్యా, వైద్య రంగం ఏ విధంగా వాళ్ళేమో ఉంది? చెప్పి దొబ్బిండ్రు. వీళ్ళు చెప్పక దొబ్బుతున్నారు అన్నట్టుగున్నది ఇది. అంతే. ఓకే. వాళ్ళు థాంక్ యూ. మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడతలేరు.